పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారళమ్మ జాతర ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంటుందని కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోదావరికని స్థానిక గోదావరి నది ఒడ్డున 2024 ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారళమ్మ జాతర ఏర్పాట్లను జాతర కమిటీ చైర్మన్ పిన్నెంటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారి రాజయ్య, వైస్ ప్రెసిడెంట్ కోమండ్ల మోహన్ రెడ్డి, జాతర పిఆర్ఓ పారుపల్లి రాజలింగం, ఫౌండర్ ట్రస్టీ జక్కనవేణి కనకయ్య, ఈవో కాంతారెడ్డి, జైపూర్ ఎస్ఐ నాగరాజు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరను అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మునుపెన్నడూ లేని విధంగా జాతర ఘనంగా కొనసాగుతుందని, జాతరకు భారీగా భక్తులు తరలివస్తారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో సింగరెడ్డి మరియు కార్పొరేషన్ నిధులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృప కటాక్షములు పొందాలని కోరారు. సింగరేణి యాజమాన్యం ద్వారా ఇక్కడ శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. కోయ పూజారులు అక్కడ ఏ పద్ధతి మేడాలలో జరుగుతుందో అదే పద్ధతిలో జరిగే విధంగా 32 సంవత్సరాల నుంచి అదే కోయ పూజారులు ఇక్కడ పూజలు అందిస్తున్నారు. అదే పద్ధతిలో నడుస్తుంది కాబట్టి ఇవాళ మేడారం తర్వాత రెండవ మేడారంగా ప్రసిద్ధి చెందిందని అందరి ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం కూడా నిజమని ఇవాళ ప్రూవ్ చేయడానికి అనేక సౌకర్యాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మాణం చేస్తూ ఈరోజు ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సంవత్సరం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించి అందరికీ ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యం, నగరపాలక సంస్థను ఒక దగ్గరికి చేర్చి ఎవరెవరు ఏం పని చేయాలని స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ పనులను జరుగుతున్నాయి. ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం అనేక పనులు అంటే 90% పనులు సింగరేణి యాజమాన్యం చెప్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే పూర్తి సహకారం వారి నుంచే ఉన్నది. ప్రతిరోజు వారి ఆఫీసర్సు అట్లే ఎమ్మెల్యే గారు 2 టీములు వేసి వాళ్ళు పొద్దున సాయంత్రం పర్యవేక్షిస్తూ ఏం కావాలి ఇంకా ఏం కావాలని అడిగి చేయిస్తున్నారు. వారికి మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లే నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారు ఎప్పటికప్పుడు వచ్చి వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం, ఆర్ఎఫ్సిఎల్ కొంత వెనకబడి ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు పోయినసారి ఎన్టీపీసీ యాజమాన్యం బాగా చేసింది, ఈసారి ఎందుకో మరి వారు వెనకంజలో ఉన్నారని చెప్పాలి. ఆర్ఎఫ్సిఎల్ అయితే మొత్తానికి ఏం చేస్తున్నారో తెలియదు. ఆర్ఎఫ్సిఎల్కు మేము 2 పనులు పెట్టినాము, ఆ 2 పనులు కూడా ఏది జరగడం లేదు. అది మరి ఎందుకు అలా జరిగిందో మరి కలెక్టర్ గారు కూడా మరి మళ్ళీ ఒకసారి మందలించండి అని తెలిసింది. అది మరి ఇంకేమన్నా మరి ముందు చేస్తారా చూడాలి. ఇప్పటి వరకు 2024 నుండి 2024 వరకు సమ్మక్క జాతర ఏర్పాటు జరుగుతుంది. అందులో 21 రోజు శ్రీ సారళమ్మ తల్లిని బీ గెస్ట్ హౌస్ నుంచి సాయంకాలం తీసుకురావడం జరుగుతుంది. 22 నాడు సమ్మక్క కంకవనం 10 గంటలకు తీసుకొస్తారు. సాయంత్రం 7 గంటలకు సమ్మక్క తల్లి గద్దెలు చేరుతుంది. కాబట్టి 23 నాడు మొక్కుబడులు ఉంటాయి. కాబట్టి అనేక మంది భక్తులు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఎప్పటికంటే ఈసారి అనేక సౌకర్యాలు చేయడం జరిగింది. ఇంతకుముందు ఒకటే ఫ్లింకర్స్ స్నానం చేయడానికి ఉండేది. గంగలో స్నానం చేసినాక ఫ్లింకర్స్ కింద చేయాలని ఉద్దేశంతో ఒకటే ఉండేది. ఈసారి 2 ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ఇంతకుముందు ఒకటే ఉండే, అది కాకుండా ఇంకొక 5 అదనంగా టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేసి అలా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈసారి బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 100 స్నాన బాత్రూమ్స్ 100 ఏర్పాటు చేయడం జరిగింది. షవర్స్ చేసిన 100 బాత్రూమ్స్ ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా పనులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. 1 నుంచి 24 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర నందు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి కన్నా ఈసారి అధికమైనటువంటి శ్రమకు వచ్చి మన ఉన్నటువంటి సంస్థలు అధిక పెట్టుబడి పెట్టి
చాలా సదుపాయాలు చేశారు కాబట్టి భక్తులు మీరు వచ్చి దర్శించుకున్నట్టే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈసారి పోయినసారి కన్నా అన్నికి సౌకర్యాలు అదనంగా చేయబడ్డాయి కాబట్టి వచ్చి అమ్మవార్లకి దర్శించుకొని మీ మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారి